ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. బుధవారం అమరావతిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైపులు పూర్తిగా కాలిపోయాయి. పైపులు కాలిపోవటమే కాదు, అక్కడ ఉన్నటువంటి అమెరికా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి చాలా థింగ్స్ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా ఏర్పడింది? ఒక అనుమానం ఏంటి అంటే, అక్కడ పెద్ద ఎత్తున గడ్డి ఉంది, ఎవరో సిగరెట్ తాగి కింద పడేసి ఉంటారు. ఆ తాగి కింద పడేసినటువంటి సిగరెట్ మంట గడ్డికి అంటుకొని మంట లేసి ఆ మంటల్లో పైపులు కూడా కాలిపోయి ఉంటాయి, ఇలాంటి మిగతావి కూడా కాలిపోయి ఉంటాయి. ఇది ఒక రకమైన అనుమానం. కానీ ఒక సిగరెట్ కాల్చి ఆర్పకుండా కింద పడేసినంత మాత్రాన ఏదో పెద్ద స్థాయిలో మంట రావటం, ఇంత పెద్ద ప్రమాదం జరగటం సహజంగా జరగదు కదా. అందులో ఎల్ఎన్టీ పైపులు చాలా స్ట్రాంగ్ పైపులు, టెక్నాలజీ మిళితం చేసి తయారు చేయబడ్డ పైపులు. అవి అంత ఈజీగా తగలబడవట. అవి భూగర్భంలో అమర్చేటువంటి పైపులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి దాన్ని ఏదో పెట్రోల్ పోసి కావాలని కాలిస్తే తప్ప అంత ఈజీగా కాలే పైపులు కాదు. మరి ఏం జరుగుంటుంది? ఇక్కడే ఒక రకమైన అనుమానం, అక్కడ ప్రజల్లో కావచ్చు, ఈవెన్ ప్రభుత్వ అధికారుల్లో కావచ్చు, ఒక రకమైన అనుమానం ఏంటంటే, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా? ఇది ప్రమాదమా లేక కుట్రనా? కుట్ర అనేటువంటి అనుమానానికి మనం ఎందుకని ఆలోచనకి వెళ్లాల్సి వస్తుంది అంటే, గతంలో కూడా అమరావతి నిర్మాణ పనులకు మోడీ గారి చేత పునర్శంకుస్థాపన చేపించడానికి పిలిచినప్పుడు, సభ పెట్టినప్పుడు మోడీ గారు వచ్చిన రోజు 2 అగ్ని ప్రమాదాలు అమరావతి ఏరియాలో జరిగాయి. ఇప్పుడు ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ఏరియాలో ఒకటి, మోడీ గారికి హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన దానికి కూతవేడి దూరంలో మరొక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోజు జరిగిన 2 అగ్ని ప్రమాదాలు, ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదం, ఇవన్నీ కూడా అమరావతి అంటే ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళకి, అమరావతి పనులు వేగవంతం అవుతున్నటువంటి సమయంలో అమరావతి పనులను డిస్టర్బ్ చేయాలి, అక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి అనేటువంటి కారణం చేత ఎవరన్నా చేస్తున్న పనుల అనేటువంటి ఒక అనుమానం మాత్రం క్లియర్గా కలుగుతూ ఉంది. అమరావతి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రేపొద్దున ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఏం జరిగినా సరే కారణాలు తెలుసుకునే రకంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరుసగా జరుగుతున్నాయి కాబట్టి అమరావతిని వ్యతిరేకించే ఒక రాజకీయ పార్టీ దీనికి ఏమన్నా పాల్పడుతుందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం చాలామందిలో కలుగుతూ ఉంది. ఇది మీకు తెలిసిందేగా, వైసీపీకి అమరావతి అంటే ఇష్టం ఉండదు. అమరావతి మీద అనేకసార్లు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి మునిగిపోయే రాజధాని అంటారు, ఒకసారి కమ్మల రాజధాని అంటారు, ఇంకొకసారి వేస్తర రాజధాని అని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో అమరావతిని పట్టుకొని వేస్తర రాజధాని అన్నారు. అలా ఎవరైనా అంటారు? ఒక రాజకీయ పార్టీ, ఒక టీవీ ఛానల్లో కూర్చొని, లైవ్లో కూర్చొని ఒక జర్నలిస్టు వేస్తర రాజధాని అన్నారు. అనగానే ఆ గెస్ట్ని ఏమన్నా గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని ఆ డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మనేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అన్నాడా? అనలేదు. పైగా నవ్వి ఊరుకున్నాడు, డిబేట్ని కంటిన్యూ చేశారు. సరే, దాని మీద కేసు నమోదైంది, అది వేరే విషయం. నిజానికి అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలందరికీ ఆ కామెంట్ తాకిద్ది, తప్పది. ఆ కామెంట్ అలా చేయకూడదు. ఆ ఛానల్కి చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ భారతి గారు కూడా అమరావతిలోనే స్టే చేస్తారు, అమరావతిలోనే ఉంటారు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉంది, దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నివాసం ఉంటారు. మరి ఆ ప్రాంత మహిళలందరినీ మూగమ్మడిగా ఒక మాట అంటాం ఏంటి? ఎంత తప్పు, ఎంత పొరపాటు! ఆ పొరపాటుకి చెంపలేసుకున్నారా? తప్పైంది క్షమించమని ఒక ప్రకటన అడిగారా? భారతీయ గారి నుంచి కనీసం ఒక స్టేట్మెంట్ మనం చూసామా? ఆమె ఛానల్లోనే కదా ప్లే అయింది. సరే, అది కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే, అమరావతి మీద ఒక అక్కసునైతే వాళ్ళు పదే పదే వెలిబుచ్చుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ మీకు కావాలంటే అమరావతి మీద మీరు యూట్యూబ్లో కొట్టుకుంటే చాలా వస్తాయి. నదీ గర్భంలో కడుతున్నారని ఒకసారి మాట్లాడిన అక్కడ కామెంట్స్ కానీ ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నా, అంతే. మీ అందరికీ ఐడియాలో ఉన్నాయి, నాకు తెలుసు. అయితే గతంలో కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఇప్పుడు 3 చెప్పాను కదా. మోడీ గారు వచ్చిన రోజు 2, ఈ రోజు 1, నిన్న జరిగింది 1, మొత్తం 3 చెప్పాను కదా. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్న తర్వాత కూడా రైతుల పొలాలకు నిప్పంటించేవాళ్ళు. భూసేకరణకు సన్నద్ధమైనటువంటి రైతుల పొలాలకి నిప్పంటించే సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. చెరుకు తోటలకు నిప్పు పెట్టడం, దాని మీద అప్పట్లో వైసీపీ నాయకుల మీద, నందిగం సురేష్ మీద కూడా కేసు నమోదైంది. రైతుల పంటలకు నిప్పు పెట్టాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి నందిగం సురేష్కి వైసీపీ 2019లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. అంటే ఇదంతా అమరావతి మీద కోపం. అమరావతి మీద కోపం ఎందుకు వైసీపీ కంటే, అది చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు కాబట్టి కోపం, అది చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన ప్రాంతం కాబట్టి కోపం. అంతకుమించి వేరే ఏ నిధులు ఉంది? అక్కడ పోయినసారి 2019 ఎన్నికలు వైసీపీనే గెలిపించారు. అక్కడ ప్రజలు ఒక ప్రాంతంలో మంగళగిరి నుంచి ఆల రామకృష్ణారెడ్డి గెలిచాడు, తర్వాత రాజధాని కోరియా నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నుంచి. అప్పుడు వైసీపీని అక్కడ ప్రజలేమి
శత్రువుగా చూడండి. కానీ వైసీపీ మాత్రం అక్కడ ప్రజల శత్రువుగా చూసి కారణం అక్కడ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేద్దాం అనుకుంటే రాజధానిగా మారుద్దాం అనుకోవటం ఆ ప్రాంత ప్రజల శాపం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళంతా శత్రువులు అయిపోయారు అక్కడ జనాలు. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా శత్రువులే. ఏది ఏమైనా అమరావతి మీద ఇంత పగ, ఇంత ద్వేషం, ఇంత విద్వేషం ఎప్పటికప్పుడు వెళ్ళగక్కటం ఫలితంగా ఈ మంటల వెనకాల, ఈ ప్రమాదం వెనకాల కూడా వైసీపీ ఏమైనా ఉందా, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఉందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం వ్యక్తమవుతూ ఉంది. చూడాలి. అంటే మనం కంక్లూజన్ రాలేం. ప్రభుత్వం అన్ని కోణాలు ఎంక్వైరీ చేస్తుంది. ఈవెన్ ద పోలీసులు కూడా బయట ప్రకటించకుండా మనం ఇప్పటికిప్పుడు ఒక కంక్లూజన్ రాలేం. కానీ ఒక అనుమానం అయితే క్లియర్గా కలుగుతూ ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.